హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అరటి పువ్వుతోని వడలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ అరటి పువ్వు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వారానికి ఒకసారైనా ఇది వాడటం వల్ల డయాబెటీస్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ తగ్గుతాయి. అలాగే ఆడవాళ్ళకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని అలాగే పీసీఓడి తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే చిన్నపిల్లలకి మనం వారానికి ఒకసారైనా ఈ అరటి పువ్వుని పెట్టడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. శుభ్రంగా వీటిని నీళ్లు పోసి వాష్ చేసి ఓవర్ నైట్ వదిలేసేయండి. చక్కగా నానిపోతుంది. మీరు మార్నింగ్ చేసుకునేలా ఉంటే, లేదంటే కనుక 4 నుంచి 5 గంటలు నానినా సరిపోతాయండి. ఇప్పుడు నీళ్లు పోసి నేను ఒక 4-5 గంటలు నానపెట్టుకుంటున్నానండి. ఒక 4 గంటల తర్వాత ఇందులోకి ఒక పావు కప్ వరకు శనగపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకొని, అలాగే కొంచెం నీళ్లు పోసి నానపెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. ఇప్పుడు అరటి పువ్వుని శుభ్రం చేసుకుందాము. ఈ అరటి పువ్వుని పైన ఉన్న ఈ రేకలంతా తీసేసి ముందుగా ఈ అరటి పువ్వు అంతా కూడా ఒలిచి పెట్టుకోవాలండి. లాస్ట్ వరకు కూడా ఇలాగే ఈ రేకలు తీసుకుంటూ అరటి పువ్వునంతా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చివరగా ఉన్న చిన్న కాడలాగా ఉంటుందండి. అది ఇంకా తీయాల్సిన పని లేదు. అలాగే కట్ చేసేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అరటి పువ్వునంతా కూడా మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ అందులో ఉన్న సన్న తీగలాగా ఉంటుందండి. అది తీసేసి అలాగే రేకలను కూడా తీసి సపరేట్ చేసుకున్నాక ఈ అరటి పువ్వుని మనం కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మజ్జిగలో వేసుకోవాలండి. ఎక్కువసేపు అయితే గనక అప్పుడు అరటి పువ్వు అనేది నల్లపడకుండా రంగు మారకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓవర్ నైట్ నానపెట్టుకున్న ఈ పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ నానపెట్టాను. మీరైతే 4 గంటలు నానపెట్టుకున్నా సరిపోతుందండి. ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న ఇంచు అల్లం అలాగే 4 పచ్చిమిరపకాయలు ఒకసారి ముందుగా గ్రైండ్ చేసుకున్నాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి. మీరు ఈ మినపగుళ్ళు ప్లేస్లో శనగపప్పు అయినా కూడా నానపెట్టి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇలాగే మిగతాదంతా కూడా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా కానీ ఏది కూడా యాడ్ చేయట్లేదు. చేయకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అరగంట ముందు నానపెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసుకోవాలి. అలాగే మజ్జిగలో వేసుకున్న ఈ అరటి పువ్వును కూడా ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకొని ఒక అరిటాకు కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ మీద కానీ చేసుకోవాలండి. ముందుగా ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము ఏదైనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలి. ఈలోపు మనం చక్కగా వడల షేప్లోని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒత్తుకోవడమేనండి. అన్నీ కూడా ఇలాగా వీలైనంత వరకు ప్రిపేర్ చేసుకోండి. బిగినర్స్కి అయితే ఇలాగ ఏదైనా అరిటాకు మీద కానీ ఇలాగ పాలిథిన్ కవర్ మీద కానీ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మీకు డైరెక్ట్గా వస్తే హ్యాండ్తో అయినా వేసేసేయచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వడను వేసేసుకోవడమేనండి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పేయొద్దండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసి వేడి వేడి వడల్ని సర్వ్ చేసుకోవడమేనండి. మార్నింగ్ పూట టిఫిన్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా ఈ అరటి పువ్వు మినప వడలు చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలాగ ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.